లోకంలో ఇవ్వడము అంటూ వస్తే ఇంకా చాలా గొప్పది అని చెప్పవలసింది ఏదైనా ఉంటే మోక్షం ఒకటే. మోక్షమే అంత తేలికగా అంత సులభంగా ప్రసన్నుడై ఇచ్చేవాడు మీకు ఇతరములు ఇవ్వడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? విశ్వాసం ప్రధానం. విశ్వాసము ఉండాలి, కానీ ఎందుకు జరగదు? పెడితే వాళ్ళు అన్నారు, అయ్యా చంద్రుడు లేకపోతే ఓషధులు లేవు, ఆయన వచ్చి కూర్చుందామంటే అందరూ నింద చేస్తే పాపం ఆయనకి సిగ్గుగా ఉంది, నువ్వేమో ఆయన ముఖం చూస్తే నీలాప నిందలు వస్తాయంటున్నావు, అందుకని జనం చూడటం లేదు, మీరే అనుగ్రహించాలా ఆయనంటే ఈ చంద్రుడు వచ్చి గభాల వినాయకుడి కాళ్ళ మీద పడిపోయాడు. నేను కోరుకున్నది ఈ మార్పు, నీకు ఇంత తొందరగా మార్పు వచ్చి నువ్వు బాగుపడతావని నేను అనుకోలేదు, ఇంత మార్పు వచ్చిన తర్వాత నేను ఎందుకు ఆదరించనరా అని గభాల చంద్రవంక తీసి నెత్తి మీద పెట్టుకుని ఆయనకంత మార్పు వచ్చిందన్న సంతోషంలో ఈయన నాట్యం చేశాడు. అప్పుడు వచ్చింది నృత్య గణపతి స్వరూపం. లేకపోతే ఆయన నృత్యం ఏమిటండి, అంత పెద్ద కడుపుతోటి దాంతో ఆయన నృత్యం చేస్తే బాగుంటుందా? అంటే లోపల ఆనందం అవధులు పట్టకపోతే నేను నాట్యం చేస్తే బాగుంటుందా బాగుండదా అని చూసుకోకుండా నర్తించేశాడు ఆయన. అంటే ఆయన ఎంత ప్రసన్నుడో చూడండి వినాయకుడు. లోకంలో ఇవ్వడము అంటూ వస్తే ఇంకా చాలా గొప్పది అని చెప్పవలసింది ఏదైనా ఉంటే మోక్షం ఒకటే. మోక్షమే అంత తేలికగా అంత సులభంగా ప్రసన్నుడై ఇచ్చేవాడు మీకు ఇతరములు ఇవ్వడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? విశ్వాసం ప్రధానం. విశ్వాసము ఉండాలి, కానీ ఎందుకు జరగదు? పెద్దలు ఒక మాట చెప్తారు, శ్రీశైలం వెళ్ళి ఆ నువ్వులు వేసి నందిని తిప్పుతారు, చరణంది అంటారు, చరణందిని తిప్పుతారు. ఇప్పుడే పూర్వకాలంలో శివాలయాలన్నిటిలోనూ స్థిరనంది చరణంది అని రెండు ఉండేవి. స్థిరనంది కదలదు, చరణంది కదులుతుంది, అటు ఇటు తిప్పుతారు దాన్ని. ఎందుకు పెడతారంటే, ప్రతి ఊళ్ళో శివాలయంలో చరణంది ఎందుకు పెడతారంటే, పూర్వం ఇంత వైద్య సదుపాయం లేదు. బిడ్డ అడ్డం తిరిగితే గబుక్కుని ప్రసవం ఏ రాత్రి వేళో ఏ తుఫాన్లోనో ప్రసవం అవుతూ ఉంటే వైద్య సహాయం అందించడం కష్టమైతే శివుడి వంకే ఎప్పుడూ చూసేటటువంటి నంది పవిత్ర దృష్టి కలిగిన వాడు గబగబా శివాలయం తలుపులు తెరిపించి నువ్వులు వేసి గర్భిణీ స్త్రీ ఎక్కడ కష్టపడుతోందో ఆ ఇల్లు ఉన్న దిక్కు వైపుకి చరణందిని తిప్పేవారు. తిప్పితే ఆవిడికి సుఖప్రసవం అయి పిల్లలు పుడుతుండేవారు. విశ్వాసమునకు సంబంధించిన విషయం భక్తి అన్నది. ఇవన్నీ నిరూపిస్తారా అంటే కాదు, నీకు ఆ విశ్వాసం ఉందా జరుగుతుంది. అందుకే శ్రీశైలంలో చాలా మంది వెళ్ళి చరణందికి నువ్వులు వేసి తిప్పుతున్నారు, తిప్పి అలా ఓసారి చూస్తున్నారు, చూసి ఆ శిఖరం వంక చూసి దిగిపోతున్నారు. ఎందుకు చూస్తున్నారు మీ అందరు ఇక్కడి నుంచి అని అడిగారు అనుకోండి, శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, ఇక్కడి నుంచి శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ లేదు. ఈ మాట అందరూ చెప్పుకుంటూ దిగొస్తున్నారు. పార్వతీదేవి అంది శంకరుడితో, ఏమిటండి ఇంతమంది చూస్తున్నారు కదా, వీళ్ళందరి పాపాలు పోయాయా అని అడిగింది. అంటే ఆయన అన్నాడు, విశ్వాసం ఉన్న వారికి పోయాయి పార్వతి అన్నాడు. ఇందులో విశ్వాసం ఉన్నవారు లేరని మీరు అనుకుంటున్నారా అన్నాడు. నేను అనడం ఎందుకు, నీకు చూపిస్తాను రా అని ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. ఆవిడ ఒక వృద్ధ బ్రాహ్మణిగా వచ్చింది. ఆయన ప్రాణోత్క్రమణం అయిపోతున్న వాడిలా భార్య ఒళ్ళో పడిపోయి వెక్కుతున్నాడు. ఆవిడ ఏడుస్తూ అరుస్తోంది, అమ్మా ఎవరైనా ఒకరు వచ్చి నా భర్తని ముట్టుకోండి, ముట్టుకుంటే నా భర్తకి ప్రాణం లభిస్తుంది అంటే గబగబా వచ్చి ముట్టుకోపోయారు. ఆగండి, ఎవరు పడితే వాళ్ళు కారు, పాపము లేని వాళ్ళు ఎవరో వాళ్ళు ముట్టుకోండి, నా భర్త బతుకుతాడు. పాపం ఉండి ముట్టుకుంటే మాత్రం ఇబ్బంది వస్తుంది. అంటే ఎవరికి వాళ్ళే అన్నారు, అమ్మో అలా కుదరదులేండి, మేము ఏదో చేశానులేండి, అవన్నీ ఎందుకు ఇప్పుడు ఈ వివరాలన్నీ ఏదో ఉంది రండి వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతున్నారు. ఒక వేశ్య, ఆవిడ జీవితం ఏమిటంటే ప్రతిరోజు విటులతో జీవితాన్ని గడుపుతుంది. ఆవిడ ముందుకెడుతుంటే అందరన్నారు ఆవిడ వేశ్య, ఆవిడెడుతోంది ఏమిటన్నారు. ఆవిడంది, అమ్మా నేను ముట్టుకుంటానమ్మా నీ భర్తని బతుకుతాడని. అంటే పార్వతీదేవి అంది, నీకు పాపం లేదా అంటే ఆవిడంది, నాకు పాపము లేదు. ఎందుకు లేదో తెలుసా, శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. పాపమో పుణ్యమో నశించిపోతే కదా ఇంకా పుట్టడానికి శరీరం లేకుండా ఉండడం. అవి రెండు ఉంటే కదా ప్రారంధం అనుభవించడానికి ఉపాధిని స్వీకరించడం. ఇంకా అసలు ఉపాధిని స్వీకరించిన అవసరం ఏమిటి, నాకు పుణ్యము లేదు పాపము లేదు, రెండు పోయాయి. ఎప్పుడు నేను శ్రీశైల శిఖరం చూశానో అప్పుడే పోయాయి. కాబట్టి నాకు పుణ్యపాపములు లేవమ్మా, నేను ముట్టుకుంటానంది.
అంటే శంకరుడు అన్నాడు, ఈవిడికి పోయింది పాపం ఈశ్వరి. ఎందుకో తెలుసా? విశ్వాసము ఆవిడకుంది. వాళ్ళు చూశారు, కానీ వాళ్ళకి ఇంకా అనుమానమే, మా పాపం మాకుందని. ఇంకా విశ్వాసం లేకుండా వెళ్ళి చేసిన దానికి పుణ్యం ఏమిటి, పాపం ఏమిటి? ఈశ్వరి తప్పేం లేదు, పార్వతి. ఆ విశ్వాసము ఎవరికి ఉంటుందో వారికి మాత్రమే ఇటువంటి అనుగ్రహము లభిస్తుంది. కాబట్టి కొన్ని పేర్లు, ఎక్కువ పలికే పేర్లు ఈశ్వర సంబంధంగా ఉండడం ఎంత మంచిదో నాకు ఇవాళ బాగా అర్థమైంది. కాబట్టి అని పార్వతీదేవితో పరమశివుడు చెప్పినటువంటి ఘట్టాన్ని మనకి పెద్దలు చూపిస్తూ ఉంటారు. విశ్వాసము ప్రాతిపదిక కనుక చంద్రశేఖర ఆ నామమునకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయనని పెట్టుకున్నాడు కాబట్టి మనని ఎందుకు పెట్టుకోడు? తండ్రిని మించిన కొడుకు వినాయకుడు. తండ్రి గారు ఇంకా ఏం చేశాడంటే ఆయన్ని తీసి పెట్టుకున్నాడు తల మీద. వినాయకుడైతే ఏమిటో తెలుసా అండి? సరే, ఇవాళ మనం చదివే కథలన్నీ అదో రకం కథలు అనుకోండి. వినాయకుడు వినాయక చవితి నాడు అన్ని లోకములు తిరుగుతూ చంద్రలోకానికి కూడా వెళ్ళాడు. చంద్రుడికి చిన్న అతిశయం ఒకటి ఉంది. ఏమిటంటే అందరూ ఆయన మీద స్తోత్రం చేస్తారు, పొగుడుతారు, ఆయన కవిత్వం చేస్తారు. కాబట్టి నేను అందగాన్ని. వినాయకుడు బాహ్యంలో మరుగుజ్జు రూపంతో ఉంటాడు, పెద్ద పొట్ట, ఏనుగు తల, తొండం, చాటలంతంత చెవులు ఉంటాడు. అందుకని నేను అందగాన్ని, ఈ పిల్లాడు అందవికారంగా ఉంటాడు. ఆంతరము అందము వినాయకుడిది, బాహ్యము అందము చంద్రుడిది. బాహ్యంలో తను అందంగా ఉండడం, కవులు తన మీద శ్లోకాలు అల్లడం ఆయన అతిశయానికి కారణమైంది. కాబట్టి ఒక వంకర నవ్వు ఒకటి నవ్వాడు వినాయకుడిని చూసి. ఓహో, అందరూ నిన్ను స్తోత్రం చేస్తున్నారు, నీ వంక చూస్తున్నారు, నిన్ను చూసి అందరూ అబ్బాయి ఎంత అందగాడో అంటున్నారు, అందంగా ఉన్న వాళ్ళ ముఖాలన్నీ నీతో పోలుస్తున్నారు, అందుకు కదా ఈ అతిశయం వచ్చింది, ఈ గర్వం పోవాలి. కాబట్టి ఆయన అన్నాడు, ఈయన ముఖం ఎవరు చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు వస్తాయండి. ఇంకక్కడి నుంచి జనం ఏం చేశారు? వినాయక చవితి నాడు కాదు, ఏ రోజైనా చీకటి పడి ఏదైనా బయటకు వస్తే వీడోడు దిక్కుమాలినాడు ఆకాశంలోనూ, వీడు ఎక్కడ కనపడతాడో అని ఇలా అనుకునేవారు. ఇన్నాళ్ళు చూసి కవిత్వాలు వెళ్ళిన వాళ్ళు, ప్రత్యేకంగా అరుగుల మీద కూర్చుని చూసిన వాళ్ళు, భార్యని ఇందువదన అంటే పొంగిపోయిన ఆవిడ అప్పటి వరకు ఇందువదన అంటే మీరు నన్ను ఆయనతో పోల్చకండి నా ముఖాన్ని అనడం మొదలెట్టింది. అది చాలా చిన్నతనంగా అనిపించింది చంద్రుడికి. ఎవరూ చూడరు, అందరూ తిడతారు, చిచి ఇలా రావడానికి నాకే సిగ్గేస్తోందని ఆయన పాలసముద్రంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఉపద్రవం ఎక్కడ వచ్చింది? చంద్రుడు లేకపోతే ఓషధులు ప్రకాశించవు, కాబట్టి ఓషధులు లేవు. అప్పుడు దేవతలందరూ కలిసి చంద్రుడిని తీసుకుని వినాయకుడి దగ్గరికి వెళ్ళారు. వెడితే వాళ్ళు అన్నారు, అయ్యా చంద్రుడు లేకపోతే ఓషధులు లేవు, ఆయన వచ్చి కూర్చుందామంటే అందరూ నింద చేస్తే పాపం ఆయనకి సిగ్గుగా ఉంది, నువ్వేమో ఆయన ముఖం చూస్తే నీలాప నిందలు వస్తాయంటున్నావు, అందుకని జనం చూడటం లేదు, మీరే అనుగ్రహించాలా ఆయనంటే ఈ చంద్రుడు వచ్చి గభాల వినాయకుడి కాళ్ళ మీద పడిపోయాడు. నేను కోరుకున్నది ఈ మార్పు, నీకు ఇంత తొందరగా మార్పు వచ్చి నువ్వు బాగుపడతావని నేను అనుకోలేదు, ఇంత మార్పు వచ్చిన తర్వాత నేను ఎందుకు ఆదరించనరా అని గభాల చంద్రవంక తీసి నెత్తి మీద పెట్టుకుని ఆయనకంత మార్పు వచ్చిందన్న సంతోషంలో ఈయన నాట్యం చేశాడు. అప్పుడు వచ్చింది నృత్య గణపతి స్వరూపం. లేకపోతే ఆయన నృత్యం ఏమిటండి, అంత పెద్ద కడుపుతోటి దాంతో ఆయన నృత్యం చేస్తే బాగుంటుందా? అంటే లోపల ఆనందం అవధులు పట్టకపోతే నేను నాట్యం చేస్తే బాగుంటుందా బాగుండదా అని చూసుకోకుండా నర్తించేశాడు ఆయన. అంటే ఆయన ఎంత ప్రసన్నుడో చూడండి వినాయకుడు. ఆత్మావై పుత్రనామాసి, తండ్రి గారు ఎంత గొప్పవాడో కొడుకు కూడా అంత గొప్పవాడు. అందుకే మూకశంకర్లు అంటారు, హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యం అంకూరయన్ అన్నారు. అమ్మా నీ అదృష్టం అమ్మా అలాంటి కొడుకు. హేరంబీచ, హేరంబుడు అంటే ఎప్పుడూ తండ్రి పక్కన ఉండే కొడుకు. కొడుకు ఉండడం ప్రధానం కాదు, తండ్రి పక్కన ఉండడం ప్రధానం. తండ్రి పక్కన కొడుకు లేడనుకోండి, పాపం ఆయనకి అంతే అదృష్టమే ఉంది. వినాయకుడు ఎప్పుడూ నాన్నగారి పక్కన ఉంటాడు. సుబ్రహ్మణ్యుడు మళ్ళీ అలా ఉండడండో, ఆయన అప్పుడప్పుడు అలిగి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు. దండపాణి అని ఓసారి ఏదో పండుగ లేదని పాపం వచ్చి అక్కడికి వెళ్ళిపోయి స్వామి నలాయి అని అక్కడ కూర్చున్నాడు. అంటే శంకరుడు వెళ్ళాడు, నీకు ప్రణవానికి అర్థం చెప్తానన్నాడు. అయితే చెప్పు అన్నాడు. వినేవాడు కింద కూర్చోవాలి, చెప్పేవాడు పైన కూర్చోవాలి, కింద కూర్చో చెప్తానన్నాడు. అంటే కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే చెప్పాడు, చాలా బాగా చెప్పామన్నాడు. తండ్రి కొడుకు చేతిలో ఓడిపోవడం అదో పట్టాభిషేకం. కాబట్టి అంత గొప్ప స్థితి. అసలు ఆ శివ కుటుంబం అటువంటిదండి, అద్భుతం. కాబట్టి పొంగిపోతారు మూకశంకరులు. కాబట్టి వినాయకుడు కూడా తండ్రిలాగే చంద్రరేఖని ధరించి నృత్యం చేశాడు. కాబట్టి చంద్రశేఖర ఈ నామం ఆయన సౌలభ్యాన్ని చెప్తుంది. పట్టుకుంటే నీకు గట్టిగా పట్టుకోవడం అలవాటైతే ఆయన నిన్ను విడిచిపెట్టాడు, నెత్తి మీద పెట్టుకుంటాడు తీసుకుని. అందుకే పూర్వం ప్రతి 10 పేర్లలో ఒక పేరు చంద్రశేఖరతో ఉండేది. చంద్రశేఖర శాస్త్రి, చంద్రశేఖర్ రెడ్డి, చంద్రశేఖరరావు.
చంద్రశేఖర లేకుండా ఉండేది కాదు. ఇప్పుడంటే మనకు అబ్బో తుస్సు బుస్సు కస్సు నస్సు ఏవో పిచ్చి పేర్లు. కాబట్టి చంద్రశేఖర అంత గొప్ప నామం. సరే, అది ఒకటి అలా ఉంచండి. ఏమి చంద్రశేఖర? కాబట్టి చంద్రశేఖర తాత్విక కోణంలో ఆలోచిస్తే అదొక అద్భుత నామం. నేను ఒక కోణాన్ని మీకు చెప్పాను, ఇంకొక కోణం చెప్పాను. నామాన్ని నేను ఇంకా విడిచిపెట్టేస్తాను. రోజు ప్రారంభం దేనితో? చంద్రుడి యొక్క గతిని బట్టి నిర్ణయం చేస్తారు. తిథి నిర్ణయం దాన్ని బట్టి కదండి. శుక్లపక్షం, కృష్ణపక్షంలో తిథులు. మీరు రోజు సంకల్పం చెప్పారనుకోండి, శ్రీ విరోధీ నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు కార్తీక మాసే శుక్లపక్షే అని ఆ రోజు ఏ తిథి ఉందో ఆ రోజు ఆ సూర్యోదయానికి ఉన్న తిథి చెప్తాం. పంచమీ తిథౌ భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుడు విశేష విశిష్టాయాం శుభనిధౌ శ్రీమాన్ శ్రీమతః ఆత్రేయ సగోత్రస్య కోటేశ్వర శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య మమోపాత్త దుర్చక్షయ ద్వారా అంటూ సంకల్పం చేస్తాం. అందుకని చంద్రుని యొక్క కళలని బట్టి శుక్లపక్ష కృష్ణపక్షములలో తిథులు వస్తాయి. తిథులను బట్టి కాలము వెళ్ళిపోతూ ఉంటుంది మనకి. అందుకే సంవత్సరం వేయడం అనేటటువంటిది అంకెలలో వేయడంగా వెయ్యరు, 60 చెప్తూ ఉంటారు. సంవత్సరం మీరు చెప్పారనుకోండి, 1973లో పుట్టాడు, 1993, 2006, 2009 అలా ఎందుకు చెప్పరో తెలుసా అండి? మన వాళ్ళు చేతకాక కాదు. ఏమి సంవత్సరాలు 60 ఎందుకు చెప్పడం? 2000 ఏళ్ళు చెప్పకూడదా? 2000 పేర్లు చెప్తే మీరు ఎప్పుడు పుట్టారో తర్వాత ఏదో చెప్పుకోరేంటి? బోల్డన్ని సంవత్సరాలు చెప్పచ్చుగా. 2009, 2010, 2011, 2012 అలా అంకెలు పెట్టేసినట్టే పెట్టకూడదా? 60 ఎందుకు పెట్టాలి? ఋషులు ఏది చేసినా అందులో పరమార్థం ఉంటుంది. 60వ సంవత్సరానికి గండకాలం వస్తుంది. నక్షత్రం గండకాలంలోకి వెళ్ళిపోయి శరీరాన్ని గ్రసించేటటువంటి ప్రయత్నం ప్రారంభమవుతుంది. అందుకని 60 సంవత్సరాలు పెడతారు. మీరు పుట్టిన సంవత్సరాన్ని 60వ ఏట మళ్ళీ మీరు చూస్తారు. నేను విరోధిలో పుట్టాను అనుకోండి, మళ్ళీ విరోధి వచ్చింది అనుకోండి, అంటే నాకు 60 పూర్తయిపోయాయి అని గుర్తు. 60 పూర్తయిపోయింది అంటే షష్ఠి పూర్తి. 60 పూర్తయిపోయాయి. 60 పూర్తయిపోయాయి అంటే ఆయుర్దాయాన్ని గ్రసించే సమయం వస్తుంది కలియుగంలో. శతమానం భవతి కదండి, 100 ఏళ్ళు. 60 దగ్గర గండం, పెద్ద గండం వస్తుంది శరీరాన్ని గ్రహించడానికి. దీన్ని తొలగించడానికి మార్గం ఏమి? అందుకని మళ్ళీ మంటపాలు వేస్తారు. నక్షత్రాలు వాటన్నిటితోటి మంటపం వేసి కడుపున పుట్టిన బిడ్డలు అడగాలప్పుడు. ఇక నేను బతకాలని ఆయన కోరుకోడు, ఎందుకంటే 60 అంటే అప్పటికి మనవాడు వచ్చేస్తాడు. ఎవరు అడగాలి? మా ఇంట్లో శుభలేఖ మా నాన్నగారి పేరు మీదే రావాలి. మా ఇంట్లో ఇంకా నీరాజనం సింహాసనానికి మా నాన్నగారే ఇవ్వాలి. మా నాన్నగారు మాకు ఇంకా అలా చక్కగా అన్ని చెప్తూ మా నాన్నగారు ఆయుర్దాయంతో ఆరోగ్యంతో ఉండాలి. అంతేకాని ఏదో మనవడు పుట్టేశాడు కదా అని చెప్పేసి మా నాన్నగారి శరీరం పడిపోవడానికి వీల్లేదు. మహానుభావుడు, ఆయన ఉన్నంత కాలమే మాకు ఈ ఐశ్వర్యం. కాబట్టి మా నాన్నగారు ఉండాలి అని కడుపున బిడ్డలు పుట్టిన బిడ్డలు కోరుకోవాలి. గురువు గారి దగ్గర గురువు గారి వాక్కుల చేత అనుగ్రహాన్ని పొందిన శిష్యులు కడుపున పుట్టిన బిడ్డలే కనుక శిష్యులు కోరుకోవాలి. షష్ఠి పూర్తి తండ్రి తాను చేసుకోడు. తన డబ్బుతో తాను చేసుకున్నది షష్ఠి పూర్తి కాదు, తన బిడ్డలు తన శిష్యులు చేస్తారు షష్ఠి పూర్తి. అలా చేస్తే కాదనడం గురువు గారికి మర్యాద కాదు, అలా అనకూడదు గురువు గారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు శతఛిద్రాభిషేకం చేస్తారు. చిన్నపిల్లలు కూడా వచ్చి పళ్ళెం పెట్టి నీళ్లు పోస్తారు. నాన్నగారు మీరు ఇంకా జీవించాలని. మళ్ళీ 75 దాటిపోతుంటే సహస్రచంద్ర దర్శనోత్సవం చేస్తారు. తర్వాత శతమానం భవతి. కనుక 60 సంవత్సరాలు పెట్టడానికి కారణం అది. మళ్ళీ ఈ సంవత్సరం 2 కింద విడగొట్టేస్తారు. దక్షిణాయనము, ఉత్తరాయణము. ఏమిటి ఆయనం? ఆయనము అంటే కదలిక, ఆయనము అంటే కదలిక. రామాయణము అంటే రాముని కదలిక. కోటేశ్వరాయనము అని ఉండదు. ఎందుకు ఉండదు? అందరూ ఎలా నడుస్తారో నేను అలాగే నడుస్తాను. ఎలా నడుస్తానో? నడవాలంటే ఒకటే, 2 కాళ్ళు ఉండాలి. 2 కాళ్ళు లేవనుకోండి, ఒక కాలే ఉంటే అది కుంటి నడక. ఒక కాలు మీదే ఆధారం మోపుకోగలరు, 2వ కాలు సహకరించలేదు. కాబట్టి కుంటి నడక అంటారు. 2 కాళ్ళు ఉంటే ఒక కాలు మీద బరువు పెట్టి 2వ కాలు ఎత్తి ముందుకేసి మళ్ళీ వెనక కాలు మించి బరువు తీసి పక్కకి తీస్తాడు. అది గమనము, కదలిక. రామాయణము, రాముడు కూడా కదులుతాడు. ఎలా కదులుతాడు? 2 కాళ్ళ మీద కదలడు. సత్యము ధర్మము రెండిటి మీద కదులుతాడు. రాముడి కదలికలన్నీ సత్యధర్మముల యొక్క కదలికలే. అందుకని రామాయణము, ఉత్తరాయణము, దక్షిణాయనము. దక్షిణాయనమంతా ఉపాసనా కాలం.
ఉత్తరాయణమంతా సిద్ధికాలం. అందుకే దక్షిణాయనంలో విష్ణుమూర్తి పడుకుంటారంటే ఎవరెవరు మనసులో ఎంత భక్తితో ఉన్నారో ఆయన చూస్తారు. కాబట్టి దక్షిణాయనము ఉత్తరాయణము 6 నెలలు ఇది, 6 నెలలు అది. ఈ దక్షిణాయనం ప్రారంభం ఎప్పుడు? ఆషాఢమాసం దగ్గర ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి కొన్నాళ్ళు చైత్రమాసం దగ్గరికి వచ్చేటప్పటికి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. మళ్ళీ అదో గమ్మత్. అలా ఎందుకు విడగొట్టారు? చైత్రమాసంతో మొదలుపెట్టి దక్షిణాయనం ఎందుకు పెట్టలేదు అంటే మళ్ళీ పెద్ద పరిశీలన. ఇప్పుడు దాని జోలికి పెడితే అయ్య పనే. అందుకని అలా వినండి చాలు. దక్షిణాయనము ఉత్తరాయణము. ఇప్పుడు ఈ 6 నెలల దక్షిణాయనం, 6 నెలల ఉత్తరాయణం మళ్ళీ దేని మీద ఆధారపడ్డాయి? నెల దేని మీద ఆధారపడింది? 2 పక్షాలు, కృష్ణపక్షం శుక్లపక్షం. 2 పక్షాలు దేని మీద ఆధారపడ్డాయి? చంద్రుడి యొక్క కళలు తగ్గడం, కళలు పెరగడం. ఇప్పుడు కాలము కదలిక దేని మీదకి వచ్చి నిలబడింది? చంద్రుడి మీద నిలబడింది.